తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా రఘోత్తంపల్లి శివాని శ్రీకాంత్ 6వ వార్డు సభ్యులుగా పోటీలో ఉన్నారు. అయితే తన భార్య శివానిని వార్డు మెంబర్గా గెలిపిస్తే వార్డు ప్రజలకు 5 ఏళ్ల పాటు కటింగ్, షేవింగ్ ఉచితంగా చేస్తానని ఆఫర్ ఇచ్చారు. తమ వార్డు ఇప్పటిదాకా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందని, అందుకే తామే అభివృద్ధి చేస్తామన్న సంకల్పంతో ముందుకొస్తున్నామని అభ్యర్థులు చెబుతున్నారు. శివాని శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి, నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి దాంతోపాటు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా రఘోత్తంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా నిలుద్దామని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది.